మోడీ గారు అయోధ్యలో చేసినట్టు అని చేయబోతున్నారు. అంటే అటు బాబరీ మసీదుకి రామ మందిరం ఇక్కడ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది. దీనికి వెంటనే ఇంకొక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఏం చేశారు ఇండియాలో, ఆయన ఏమంటున్నారు, ఆ బాబరీ మసీదు నిర్మిస్తే దాన్ని నేను మళ్ళా కూల్చేస్తాం అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇదే వెస్ట్ బెంగాల్లో 6.5 లక్షల మందితో ఈ భగవద్గీత పారాయణం జరిగింది. అంటే ఏమిటండి ఇదంతా అంటే, ఇప్పుడు వచ్చే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనేది చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. తర్వాత గత 2005-7 నుంచి ఏక నిర్విఘ్నంగా చీఫ్ మినిస్టర్షిప్ లో వహిస్తున్న టీఎంసీని ఓడించాలని బీజేపీ లక్ష్యం అనమాట. కాబట్టి మతం అనే ఒక రంగు ఈ రోజు వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్ వచ్చింది. ఇది వెస్ట్ బెంగాల్కే పరిమితం కాదండి, దేశానికి కూడా పరిమితం అవుతుంది. కాబట్టి దేశంలో అందరిలో ఆందోళన ఏంది, ముగిసిపోయింది బాబరీ మసీద్ రామ మందిర్ మళ్ళీ వస్తాయా అని. కాబట్టి ఇది భారత రాజకీయాలకు మంచిది కాదు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్ అసలా మంచిది కాదు. ఎందుకంటే దాని పక్కనే బంగ్లాదేశ్లో మనకి చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి. యాంటీ హిందూ వ్యతిరేక వర్గం అక్కడ బంగ్లాదేశ్లో పాగా వేసుకుని కూర్చుంది. అక్కడ పాకిస్తాన్ వేసేయాలింది. ఇలాంటి సమయంలో దాని బోర్డర్గా దాంతో 2222 కిలోమీటర్ల బోర్డర్ చేంజ్ చేసుకుంటున్న ఒక ట్రాన్స్పరెంట్ బోర్డర్ ఉన్న, అంటే పోరస్